బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 26 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ జరిగాయి. 26 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకం తర్వాత మొదటిసారి స్థాయిలో ఐఏఎస్ల బదిలీ కావడం మొదటిసారి చెప్పుకోవాలి. దాదాపు 26 మంది ఐఏఎస్లు ఒకేసారి వివిధ శాఖల నుంచి పలు శాఖలకు బదిలీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా స్మితా సబర్వాల్ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు సీఎం ఓఎస్ గా ఉన్న స్మితా సబర్వాల్ పై వేటు వేశారు. ప్రస్తుతం మనం టీఎస్ ఫైనాన్స్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ వేశారు. అదేవిధంగా సీఎం సీనియర్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి జి చంద్రశేఖర్ రెడ్డి వేశారు. ఆయన ప్రస్తుతం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బీసీ అండ్ ఎండీగా ఉన్నారు. అదేవిధంగా ఒకసారి చూస్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శశాంక్ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దివ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచందన దాసరి, సంగారెడ్డి పురావస్తు శాఖ డైరెక్టర్ గా హోలీకేరి, ఈ విధంగా టిఎస్ డైరీ చైర్మన్ గా కార్పొరేషన్ ఎండీ చైర్మన్ గా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మదరు చిత్తం లక్ష్మీరెడ్డిని బదిలీ చేశారు. అదేవిధంగా గతంలో రెవెన్యూ సిసిఎల్ లో పనిచేసిన సర్వే సంగీత సత్యనారాయణ కూతురును సీఎం ఓఎస్ గా కూడా నియమించడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా దాదాపు 26 మంది ఐఏఎస్ల బదిలీ ఒకేసారి చేశారు. గతంలో ఈ మధ్యన సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ నియామకం, అతన్ని కూడా అక్కడి నుంచి బదిలీ చేస్తూ బదిలీ చేశారు. ఈ విధంగా ఈ మధ్యన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా మందికి స్థానచలనం, రఘునందన్ రావుతో పాటు ఇంకా చాలా మంది కూడా స్థానచలనం చేస్తా ఉన్నారు. మొత్తం కూడా తన శాఖలో అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని శాఖల పైన తన గ్రిప్పులు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బదిలీలు ఇవన్నీ కూడా జరుగుతున్నా తెలుస్తా ఉంది. గతంలో ఐపీఎస్ల బదిలీలు కానీ, తర్వాత ప్రస్తుతం ఐఏఎస్ల బదిలీలు, ఐపీఎస్ల బదిలీల విషయంలో కూడా హైదరాబాద్ సిటీ, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ కమిషనరేట్లు బదిలీలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. డీజీపీ, సిఎస్ త్వరలో కూడా మార్చే అవకాశం కూడా కనబడతా ఉంది. డీజీపీ మాత్రం ప్రస్తుతం ఉన్నప్పటికీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా భవిష్యత్తులో మారుతారని కూడా తెలుస్తా ఉంది. దాదాపు 26 మంది ఐఏఎస్ల బదిలీలు జరగడం ఒకేసారి కొంత రాజకీయంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఒక వింత అని చెప్పి అనుకోవాలి. షాలి, థ్యాంక్ యూ రామ్. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 26 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.